Happy birthday to you, Sai Baba. 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 Happy birthday to you, Sai Baba.
సాయిరామ్. దాని నుండి చూసి ఎంత ఆనందపడతారో మనం ఊహించుకోవచ్చు. అలాగే అనుగ్రహం కూడా ప్రసాదిస్తారు. నేను చిన్నారుల పేరు చదువుతాను, ఆ చిన్నారులు లేచి నమస్కారం చేసి వెళ్ళిపోవాల్సి కోరుతున్నాను. మణికర్ణిక, దేవాన్, చేతన్, అశ్విత్ రామ్, ధార్మిక్, శ్రీహర్ష,
యాదవ్, గౌతమ్ అభిరామ్, శ్రీవర్ధన్, పూర్విక, రిహాన్స్, నేత్ర, చైత్ర. ఒక్కసారి జరగాలతో చేద్దాం. ఆ చిన్నాన్ని పరిచయం చేద్దాం. గెలుపు వద్దు, ఓటమొద్దు,
నీ మాటొకటే చాలు దండాలయ్యా దండాలయ్యా కోటి దండాలు శతకోటి దండాలు వందనం స్వామి నీ మాటొకటే చాలు నీ మాటొకటే చాలు చిన్న పరిచయం చేస్తాను. వసీకరణ్ సార్ చెప్పి వెళ్ళండి. అఖిరానందం, హరిచంద్ర, ప్రజ్వల్, రోహన్, విశ్వదీప్, వేదాంశ్, జూలపట. జనుల మధ్య తిరుగాడే జగపతి జనులు తెలియగలరే ఈ సంగతి స్నేహంలో గడవెట్టు రాగాయి స్నేహంలో మొలకెత్తే మోదాయి వేదంలో స్వేనంలో మనకెత్తి మోదాని వినీరే ఆశయాన్ని ఆచరణకు చేసిన ఆశయాన్ని ఆచరణకు జత చేసిన దేవా ఆదర్శం అడుగడుగున శృతి చేసిన ప్రభువా ఆశయాన్ని ఆచరణకు జత చేసిన దేవా ఆదర్శం అడుగడుగున
వేచి ఉన్నారు. కాబట్టి మన సాంప్రదాయంలో భాగంగా ప్రతి వస్తువును మనము ప్రేమించినట్టుగానే స్వామివారే వేయించినట్టుగా భావించి వారి ఆసనాన్ని అరేంజ్ చేస్తున్నాము. వారి ఆసనాన్ని అలంకరించాలని కోరుతున్నాము. కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య అంటూ కృష్ణయ్య గోపాల
నింపని వాళ్ళు ఉంటే చెప్పండి కూడదు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పండి కూడదు. కృష్ణప్రభాన్ని చక్కగా నిర్వహించినటువంటి చిన్నారిని పరిచయం చేస్తాను. అక్షిత, స్వామికి నమస్కారం చేయండి అమ్మా. శ్రీవల్లి, దేవాశ్రీ, సాఫిద, శాన్వి, సుదీక్ష, సహస్ర, మోక్షి, కృష్ణ పరమాత్మ, సమీక్ష, శనుప్రియ, రక్ష, భవ్య, అమూల్య. సూర్యుడైన సర్వచంద్రుడైన కోటి సుఖమైన అష్టదిక్కుడైన నువ్వైన ఆహరీనైన ఆహారీవైన ఆహారావైన సంతానమైన సంతమే హైరసు 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 ఏంటి మా గంగమ్మప్ప ఎప్పుడు వచ్చేసినావే పుట్టుపట్టు నుంచి? జనాలు ఫుల్గా ఉన్నారేంటి? ఎందుకు మన సామెలుగా ఉన్నాడు? నా బంగారు బుజ్జి కొండ మహారాజులా ఉన్నాడు రా స్వామి. పుట్టపట్టుగా జనాలు లేదు ఎప్పుడురా. పుట్టలుగా వాళ్ళమ్మ ఏడకెళ్ళి పుట్టుకొచ్చేస్తున్నారు ఏటో. సంద్రంలో అలాగా అల్ల జనాలు అటు నెడితే అల్లటు, ఇటు నెడితే ఇటు చూస్తా ఉంటే నా తంతే పూల బొట్లో పడ్డట్టు అల్ల పూల బొట్ట అల్లోకి వెళ్ళి పడ్డా. అవునులే, అలా జనాలు దర్శనం చాలా కష్టం. కన్న తల్లి కడుపు చూసి పెడతాడు అన్నం అన్నట్టు నీలో ప్రేమ ఉండాలే కానీ నువ్వే కొనా పూకున్నా మనసారా దర్శనాలు ఇస్తాడా ఇలా సాయి పరమాత్మ. కొయ్యి అంత జనాలు నీకు మాత్రం దర్శనాలు ఇచ్చేసినారేంటి స్వామి? అసలు అల్లా స్వామి సిరిసేపల్లాంటి కళ్ళేసుకుని అందరిని ఎలగలగెలగ చూస్తుంటే మీ నామతారల్లా కుదురుగా కూకుంటే పూర్మావతారంలా 3 తలకాయలు ఎట్టుకుని పువ్వులు కూకుంటాడు చూడు అల్లా నవ్వులు. ఓ బ్రహ్మదేవుడా? అల్లా బ్రహ్మదేవుళ్ళ కనిపించేసినాడు రా స్వామి. ఎంతకీ సాంబరు ఉపన్యాసం విన్నావా లేదా? ఓ మా బాగా అయినా. అయితే ఏది ఓ మొక్క చెప్పిద్దాం. మా అమ్మ వాళ్ళనే మా ఇంట్లో పెట్టి బోల్తా కొట్టించేస్తాడు అల్లా స్వామి. ఇక నానేది చెప్పగలను చక్కెర పొగలు. అయితే నీకు ఏది అర్థం కాలేదన్నమాట. అవునులే, మా బాగా చదువుకున్న వాళ్ళకి ఏది అర్థం కావట్లేదు, నీకే తెలుస్తుంది. నాకు కూడా పూర్తంత అర్థమయ్యిందిలే. అదేంటంటే నామం, ప్రేమ, సేవ. ప్రేమ అంటే పకెట్లో కూలి దొరక్క ఆకలితో వాళ్ళ గుంటలు అల్లాడిపోయినప్పుడు నీ మనసు ఇలవిల్లాడిపోయి కూతంత కూడట్టుకెళ్ళి పెడతావు చూడు, అన్నదే ప్రేమంటే. ఇక సేవ అంటావా? మన గుడిసెల్లో అబ్బకో తాతకో చేతకాక మంచాన పడ్డప్పుడు ధైర్యం చెప్పి కూతంత పసరు మందించి గది కాసిపోతావు చూడు, అన్నదే సేవంతే. మనం రోజు చేసేదే. పుట్టిన పెట్టించుకుంటాడు చేయాల్సిన పని అల్లదేనని చెప్పారు సాయి పరమాత్మ.
ఓ అప్పో మాటలో పడి వలయడమే మర్చిపోయాను. ఓ హనుమాన్లు చేతికి బరువుగా తగిలిందేటో పెద్ద శాపం ఏటో పైకి తీయాలి. వీళ్ళు ఇక్కడికి బేగి రారా బాబు. ఓ పైసలు ఎక్కడ బాబు అప్పుడు బాబు బేగి నాకు ఎత్తుకురండిరా, మా అప్పకి దొరికినానంత. పొలము ఎంత పెద్ద శాపం, మీనావతారమే వల్ల పడ్డది. పొలం మూలం మూలమో గమ్మున మెల్లిగా తీయద్రా. పొలమ్మో సంటి కొట్టడమ్మా, గంగమ్మ తల్లి మింగేసిందమ్మా. ఓ దేవుడు చక్కని సంతన బొమ్మలు అట్టుకుంటాడమ్మా. గంగ పాలైపోనాడు సాయిరామ్మా. నీ సోకందా ఆపే. ఓ అప్పల బాబు అలా గుడికెళ్ళ ఆసుపత్రిలో డాక్టర్తో చూపిద్దాం పదంరా. అది తలవసి పదండి అలా పదంరా. దండలే డాక్టర్ బాబు దండలే. గొంతు ఎవరో నీళ్ళు చేసినాడన్నయ్య, కాస్త బతికించండియా. మరి చాలా డబ్బులు అవుతాయి కదా. ఆయన ఎంత పెద్ద డాక్టరో తెలుసా. ఆయన చెయ్యి వెయ్యాలంటే ఆయనకు 500, నాకు 100. నీ పని పోడుందా? బాబు పుణ్యం పదవి అసలు ఇంతకి డబ్బు తెచ్చారా లేదా? శాపముకు పచ్చేతోంది మా కాదు ఏంటి సారు. ఏమీ లేకుండా ఎలా వచ్చారయ్యా? వీడేమన్నా ధర్మాస్పత్రి అనుకున్నారా ఏమిటి? పోయి బయట కూర్చోండి. ఏం లేదు సార్, ఎవరో జాలరి వాడు. డబ్బు లేవు కానీ వైద్యం కావాలంటున్నారు. ఇవాళ ఇంపార్టెంట్ పేషెంట్ ఏమైనా ఉన్నారా? లిస్ట్ తీ. ఇవాళ ఇండస్ట్రియలిస్ట్ కోటేశ్వరరావు గారి అబ్బాయికి ఏదో అయింది కదా, అపాయింట్మెంట్ తీసుకున్నారు సార్. ఆయన వచ్చే టైంకి వీళ్ళ చేపల కప్పు బాగుంటుందని బయటికి పంపించేశారు సార్. మంచి పని చేశారు. డబ్బులు ఇస్తేనే ఎలా వచ్చి ఎవరినైనా సరే. సరే సార్. సార్ సార్ కోటేశ్వరరావు గారు కొడుకు తీసుకుని వస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, రండి రండి. రెడీ కోటేశ్వరరావు గారు. డాక్టర్ గారు బాగున్నారా? ఏం లేదు సార్, మా అబ్బాయికి చిన్న చీమ పుట్టింది. చిన్న చీమ పుట్టడం వల్ల దంతులు వచ్చి చాలా బాధపడుతున్నాడు. చిన్న బాబునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదండి. మీరైతే కొంచెం బాగా చూస్తాను, మీ దగ్గర తీసుకొచ్చా. ఇండస్ట్రియలిస్ట్ కోటేశ్వరరావు గారు మా క్లినిక్ రావడమే మా అదృష్టం సార్. ఏం పర్వాలేదు సార్, ఇది ఎలర్జిక్ రియాక్షన్. ఈ మందులు 2 రోజులు వాడండి చాలు. సరే, నేను వెళ్ళొస్తాను. సెక్రటరీ, డాక్టర్ గారికి ఇచ్చేది. మరి నేను వెళ్ళానా? సరే సార్, కానీ నన్ను మర్చిపోకండి మరి. థ్యాంక్ యూ సార్, ఉంటాం సార్. చిన్న చీమ కుడితే ఎంత సింగినాదం చేసేసినాడు. గుంటలు ప్రాణాలు పోతున్నాయంటే వాళ్ళ పెద్ద ఆయన వెళ్ళిపోనా కూడా డాక్టర్ పిలవలేదు ఇవన్నీ. పైసలు ఇవ్వాలా? పైసే పరమాత్మ. మరి కనుకుంటున్నావు మన కాడ పైసలు లేవు కదేంటి? ముందా గుంటలు ప్రాణం చూడాలా రండిరా. అయ్యో అయ్యో, కాళ్ళు చేతులు చల్లబడిపోనాయి. పసుపు తెచ్చుకోద్దండిరా. లాభం లేదు కానీ డాక్టర్నే పచ్చిమందం పదంతా. బాబు పైసలు తర్వాత తెచ్చుకుంటాం కానీ అసలు పానం ఉందో లేదో చూసి చెప్పండి బాబు. సరే, ఇది ఆ కుర్రని తీసుకురండి. బాబు రాజా, రాజా రాజా, ఇప్పుడు మీకెక్కడ దొరికాడు?
ఏంటి బాబు ఏంటి అలా కొంటారు మీకు తెలిసి వీడు నా కొడుకేనయ్యా. నీ కోసం ఇస్తున్నప్పుడు సంబంధించాను. నువ్వు లేనప్పుడు నాకిందంతా ఎందుకు తండ్రి, నాకెందుకు నాకంతా నాకెందుకు నువ్వని తెలియక ఆ కోటీశ్వరి కొడుకు ట్రీట్మెంట్ ఇచ్చి నేను కూడా నీడపాలు చేసుకున్నా. నా పాపానికి నిష్కృతి లేదు, నా పాపానికి నిష్కృతి లేదు. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. డాక్టర్ బాబు, కూతంత ధైర్యం తెచ్చుకోండి. కంటి కాని రాకుండా కాపాడే భగవంతుడు అల్లా స్వామి. ప్రాణాలే పోసే పరమాత్మకు శాతకందేటీ లేదు. ఇది సత్యంగా స్వామి ఇచ్చిన ఈ బుద్ధి మీ గుంటెను కట్టండి. అల్లా స్వామి మీద భారం వేసి కాపాడమందాం. సాయినామా చెప్పండరా. అంతా అల్లా స్వామి దయ. పరమం పవిత్రం మామా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. బాబా విభూతిం గంగబాబ గంగబాబ సరిగెడుతున్నాడు. చూడాలా బాబు సరిగెడుతున్నాడు. దేవుడు కరుణించాడు, దేవుడు కరుణించాడు. నా బాబు బ్రతికాడు. బాబు, మీ వేరు జన్మలో మర్చిపోలేదు, మీ వేరు జన్మలో మర్చిపోలేదు. మీకేమి చిన్న తెచ్చుకోగలను? మా దేవుడి బాబు, మీరు డాక్టర్, మాకన్నా చాలా బాగా చేయగలరు. మీకు ఆ భగవంతుడు సాయపడి చల్లంగా చూడాలండి. ఇక్కడ మీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను బాబు, మీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. అయ్యో, ఇందులో ఎంత ప్రమాదం తప్పింది. ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్లే వ్యాపార దృష్టితో ప్రవర్తిస్తున్నారు. అవునవును, వైద్యులు తమ విద్యను పరుల సేవకై వినియోగించారు. అలాగే అనేక వృత్తులలో విద్యలలో ఆరితేరిన వారు కూడా ఆయా విద్యా వృత్తులలో బ్రహ్మస్వరూపాన్ని గ్రహించాలి, సేవించాలి. సర్వదా లోకమంతా సుఖమయం శాంతిమయం కావాలని కోరుకోవాలి. లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. స్వామివారు చేస్తున్న సేవలు ఎలాంటివి, మానవత్వంతో కలిగినప్పుడే సార్థకత చేస్తుందని తెలియజేసిన చక్కటి నాటికలు ప్రదర్శించారు. చిన్నారని అభినందిస్తూ మరొకసారి కరదాలను చేయాలని కోరుకుంటున్నాను. చిన్నారని పరిచయం చేస్తాను. వసీకరణ అద్భుతంగా చేశావు అమ్మా. ఈ అబ్బాయి హర్ష, సాత్విక్, రోహన్, చేతన్, రియాన్స్, వేదాంశ్, శశాంక్, హరిచంద్ర, అఖిరానందన్, సాయి కిరణ్, శ్రీకర్. రమే రామే
చిన్నాల ప్రదర్శన. జోషిత, హాసిని, తరుణి, ఆరాధ్య, శ్రీచందన, సిహెచ్ నందిని, మనస్విని, నైనిక, అద్విక, రేష్మ, నందిని. ఒకసారి
నీకెంతో ఇష్టమయ్యా చక్కెరాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా చక్కెరాభిషేకం చేస్తాం అంజన్న చెంగు చెంగున నీవు రావా అంజన్న చక్కెరాభిషేకం చేస్తాం అంజన్న చెంగు చెంగున నీవు రావా అంజన్న అంజని ముద్దుల తనయా అంజన్న కల్లు కల్లున నీవు రావా అంజన్న పట్టాభిషేకం అంటే నీకెంతో ఇష్టమట పట్టాభిషేకం అంటే నీకెంతో ఇష్టమట పట్టాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా పట్టాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా పట్టాభిషేకం చేస్తాం అంజన్న పరుగు పరుగున నీవు రావా అంజన్న పట్టాభిషేకం చేస్తాం అంజన్న పరుగు పరుగున నీవు రావే అంజన్న అంజని ముద్దుల తనయా అంజన్న కల్లు కల్లున నీవు రావా అంజన్న చందనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమట చందనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమట చందనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా చందనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా చందనాభిషేకం చేస్తాం అంజన్న చెంగు చెంగున నీవు రావా అంజన్న చందనాభిషేకం చేస్తాం అంజన్న చెంగు చెంగున నీవు రావా అంజన్న అంజని ముద్దుల తనయా అంజన్న కల్లు కల్లున నీవు రావా అంజన్న పూలాభిషేకం అంటే నీకెంతో ఇష్టమట పూలాభిషేకం అంటే నీకెంతో ఇష్టమట పూలాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా పూలాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా జిల్లేడు పూలను వేస్తాం అంజన్న మాలలల్లి మెడలోన వేస్తాం అంజన్న జిల్లేడు పూలను వేస్తాం అంజన్న మాలలల్లి మెడలోన వేస్తాం అంజన్న మాలలల్లి మెడలోన వేస్తాం అంజన్న మాలలల్లి మెడలోన వేస్తాం అంజన్న సారా ఇంకా పరిచయం చేస్తాను. శ్రీకర్ శ్రీకర్ స్వామి గారు నమస్కరించి పెద్దలు నమస్కరించి సాత్విక్ హర్ష శశాంక్ ప్రజ్వల్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం అండి. కర్ణాటక చిన్న ఇద్దరు ఉండాలండి. ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. చిన్న ఇక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి. పంపించండి. కొత్త క్రమంలో నుంచి వచ్చినారు అందరూ కూడా.
ప్రైజెస్ తీసుకున్నాం తప్ప మిగతా రండి 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 స్వాగతం కోరుతున్నాను. కోఆర్డినేటర్స్ అండి, పేరు పేరున కోఆర్డినేటర్స్, సమితి కోఆర్డినేటర్స్ అంతా రావాలండి. సాయి శ్రీనిజ మిలీనియం స్కూల్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ సీనియర్ విభాగంలో సాయి శ్రీనిజ మిలీనియం స్కూల్. సెకండ్ ప్రైజ్ ఏ నందిని గర్ల్స్ హై స్కూల్ గంగావతి, జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ గంగావతి విభాగంలో స్రవంతి జెడ్పీహెచ్ఎస్ మార్చా, స్రవంతి. సెకండ్ ప్రైజ్ విన్నర్ యశస్విని బీపీఎస్ బచ్పన్ స్కూల్. క్విజ్ కాంపిటీషన్ సీనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మహాలక్ష్మి సరస్వతి శిశు మందిర్ సాయిరామ్. క్విజ్ కాంపిటీషన్ మహాలక్ష్మి క్విజ్ ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ మహాలక్ష్మి అన్న మహాలక్ష్మి సరస్వతి శిశు మందిర్. సెకండ్ ప్రైజ్ బి హర్షిత బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. హర్షిత రాలేదండి, హర్షిత బి హర్షిత్ రావునా బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ బి హర్షిత్. క్విజ్ జూనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ మేధాశ్రీ డిపిఎస్ బచ్పన్ మేధాశ్రీ. తెరదార ధనం చేయాలండి, చిన్నలు ప్రోత్సహించినట్టు ఉంటుంది. సెకండ్ ప్రైజ్ విన్నర్ సి అక్షర సరస్వతి శిశు మందిర్. వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ శాంతినికేతన్ స్కూల్ కల్వకుర్తి. వాళ్ళందరి పక్షాన ఒక్కరు రావచ్చండి, ఒక్కరు వస్తారు. మీ సంఖ్య ఎంత సార్ వారిది? అది సార్ అది కాదండి, చిన్న ఫోటోలు అన్నీ ఇవ్వండి, ఎంతమంది సంఖ్య ఉందో వారికి ఇవ్వండి. స్కూల్ పక్షాన తర్వాత ఇద్దాం, స్కూల్ తర్వాత ఇద్దాం మళ్ళీ. సరే సార్ ఓకే అమ్మా, అన్ని స్కూల్ పార్టిసిపేషన్ ఉంటుందమ్మా వాళ్ళ సంఖ్యాపరంగా. సరే సరే అది స్కూల్కి ఇచ్చారు, పిల్లలు పడండి ఇవ్వండి. సరే చిన్నారులకు స్కూల్ వారికి అందజేయాలనుకుంటున్నామండి. సెకండ్ ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కల్వకుర్తి.
జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కన్నా ఒకటి మీ సంఖ్యాపరంగా విద్యార్థులందరూ కూడా అందజేస్తారు. విద్యార్థులందరూ కూడా మీ సంఖ్యాపరంగా అందజేయడం జరుగుతుంది. ఇది పాఠశాల కోసం అమ్మా. థర్డ్ ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కన్నా ఒకటి క్లాసికల్ డాన్స్. స్కూల్ పార్టిసిపేషన్ పాఠశాల పక్షాన ఈశ్వరయ్య గారు రష్యా గారు రావాల్సింది కోరుతున్నాం. స్వామివారి కోరుతున్నాం. కర్గాల చేత అభినందించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇది అభినందించడం కన్నా చెరువు జ్ఞాపికగా స్వీకరించాలని వారిని కోరుకుంటున్నాను. మన ముందు సాయిరాం ఒక పాఠశాల పేరు చదువుతాను, తర్వాత ఇస్తాము. పాఠశాల వారిగా వారి విజ్డమ్ హై స్కూల్, నిర్మల విద్యాలయం, మిలీనియం హై స్కూల్, డిపిఎస్ బచ్పన్, జేపీ నగర్, టిఎస్డబ్ల్యూఆర్ఎస్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ మార్చాల్, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కల్లగుడి, వికాస్ స్కూల్ ఎక్సలెంట్, విబిస్ హై స్కూల్, శాంతినికేతన్ స్కూల్, సరస్వతి శిశు మందిర్ వాళ్ళకి పాఠశాలకు జ్ఞాపకం అందజేయడం జరుగుతుంది. స్వామి వారికి హారనంతరం వారు ఉపాధ్యాయులు ప్రధాన పత్రిక స్వీకరించాల్సిందే కోరుతున్నాం. హారదనంతరం శాంతి శాంతి శాంతి
సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు శాంతి 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 జయ బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి సాయి స్వరూప్ సరే వీరు మన యొక్క చిన్నారులను